రవి రవి అక్కడ సార్ ఎంతమంది ఉన్నారు సార్ మీకు ఫ్యాన్స్? ఎంతమంది ఉన్నారు సార్ మీకు ఫ్యాన్స్? నేను తీసుకో బహిరంగ చెప్పండి. మేము అనంతపురం వదిలేది లేదు, వాడిని విడిచేది లేదు. రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతారని బలంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజే కాదు, ఇంకా ఆయన ఆటలు దాక్కున్నా కూడా ఇదే పరిస్థితి ఆయనకు. ఆయన బహిరంగ చెప్పాలి వల్ల నిద్రలేని రాత్రి గడుపుతారని మరోసారి బలంగా హెచ్చరిస్తున్నాం. కావాలి మదనపల్లి, కడప, కర్నూలు, యావత్ స్టేట్ 24 గంటలు 48 గంటలు టైం ఇచ్చారు సారీ చెప్పమని. తప్పు చేసిన వ్యక్తికి సారీ చెప్పేదానికి ఏమి? మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం, మేము రోడ్డు మీదకి వచ్చాం మా హీరో కోసం. రాజకీయాలకి హీరోకి మాకేంది? కట్టకాలదాకా ఎన్టీఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా అన్నాడు. అలాంటి వాళ్ళని ఈ మరి మాట్లాడినారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆయన సారీ చెప్పమన్నాము అంతే తప్ప ఇంకేమైనా అడిగాము మేము? వాళ్ళ తల్లి గురించి, వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుంటావా? మా హీరో మాకు అవన్నీ నేర్పిలేదు. స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు, క్రమశిక్షణతో బతకమన్నారు, నలుగురికి మంచి చేయమన్నారు. అదే ఎన్టీఆర్. ఈరోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈరోజు వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకో మమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. ఇది ఎంతవరకైనా కరెక్టా? మీరే చూడండి, 48 గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్స్ చెప్పారు సారీ చెప్పుకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలా? తిరుపతి నుంచి వచ్చాము, ప్రతి జిల్లాల నుంచి వచ్చాము. లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికే మేము వచ్చింది. సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదు. జై ఎన్టీఆర్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని చెప్పి ఉద్దేశంలో వాడు వచ్చారు. వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరినీ మేము కొంతమందిని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎవరన్నా కొంచెం ఎక్కువగా అగ్రెస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది కూడా అదుపులో తీస్తున్నాం. ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. సుమారు ఇక్కడికైతే 100 మంది వచ్చారు. అవుట్స్కట్స్లో కొంతమంది వచ్చారు సమాచారం ఉంది. ఎక్కడికక్కడ పికప్ చేస్తూ ఉంటాం. ఎక్కడికక్కడ పికప్ చేస్తున్నాం. ఎవరు